చెప్పి భర్త చచ్చిపోయి కాలబెడుతుంటే బతుకున్న భార్యను తీసుకుపోయి కూడా భర్త శవంతో పాటు కాలబెట్టినటువంటి ఒక తప్పుడు సమాజంలో మనం బతికాము ఇంతకాలం. అంటే వితంతువుగా ఈ సమాజం ఉండకూడదు, చూడకూడదు అని చెప్పింది. ముఖం కూడా కనపడొద్దట. హిజాబ్ ధరిస్తా అంటే అర్థమవుతుంది కాదు, బుర్కా వేస్తారు. దానివల్ల ఏంటగా వాళ్ళ దాంట్లోనే ముస్లింలో ఉన్నటువంటి మొగోళ్ళు మాత్రం సంస్కృతిది. తర్వాత వాళ్ళ భార్యాభర్తల మధ్యలో విడాకులు ఏర్పడితే ఒక దాంట్లో ఉన్న ఒక మత పెద్ద వచ్చి అంటేనట తలాక్ అంటే కథమాట వాడు విడాకులు అయిపోవాల్సిందేనట. ఏమిటి తప్పుడు సంస్కృతి? దీంట్లో మీరు చూడండి, పతియే దైవంగా భావించాలి అని చెప్పేసి చెబుతారు. పతి అంటే భర్త. నీ దైవం చచ్చిపోయిన తర్వాత నువ్వు దెయ్యం లాగా బయట ఎందుకు బతకాలి, కాబట్టి నిన్ను కూడా కాలేస్తామని చెప్పేసి కాలేసేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పటికి కూడా దేవదాసి వ్యవస్థ అని ఉంటుంది. ఇప్పటికి మీరు చూడండి, జోగినీలు దేవదాసి. మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే మహిళల పండుగ కాబట్టి ఈ మహిళల పండుగను ప్రభుత్వము మహిళల పండుగలా గుర్తించాలని ఈ సగటు, ఎందుకంటే బడ్జెట్ లో మహిళలకు 33% రిజర్వేషన్ కాకుండా 50% రిజర్వేషన్ కావాలని మేము మహిళా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఒకటే కోరేది ఏంటంటే ఈ బెల్ట్ షాపులు ఊరుకు దూరంలో ఉండాలి. వైన్ షాపుల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. 100 గజాలు దూరంలో ఉండాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అంతేకాకుండా మహిళలకు హక్కులు కాలరాసే జీవులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అడుగడుగునా మహిళలపై హింసలు, దాడులు, హత్యలు ఇలాంటి ఎన్నో జరుగుతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటి, మహిళలకు కాపాడండి, మహిళా చట్టాలు అమలు చేయాలండి, మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.